నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామన్న ఓట్లు బ్యాంకు రాజకీయాలపై మూడు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తదుపరి కార్యాచరణపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఎలా ముందుకెళ్లాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. మరి హస్తం గులాబీ కమలం వ్యూహం ఏంటి? బీసీల ఆంక్షలు నెరవేర్చే పార్టీ ఏది? ఇలాంటి అంశాలపైనే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డాక్టర్ రాజేష్ కుమార్ విశ్లేషకులు, అలాగే డాక్టర్ శివకుమార్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే బచ్చు శ్రీనివాస్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. ఎస్, ఇప్పుడైతే 42% బీసీ రిజర్వేషన్ చట్టం ఖచ్చితంగా, అంటే చట్టబద్ధత కాకపోయినా కానీ ఇస్తాము, ఖచ్చితంగా బీసీలకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఒక దిక్కు. ఖచ్చితంగా అది ఎలా నెరవేరుస్తారనేది మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి అంశం. ఒక దిక్కు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఇవ్వలేకపోతుంది, ఇక మనమే దిక్కు, మనమే ఈ ప్రజలకు మేలు అనే దిక్కు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంది. అంటే నాయకులు ఇక ప్రజలకు మనకు ఖచ్చితంగా వెళ్లాల్సిన పని ఆసన్నమైంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మల్లగొల్లలు పడుతుంది, ఇక ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పని అయిపోయింది, జీరో, ఇక మనమే దిక్కు అని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ముందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏది? అసలు బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించగలుగుతుందా, లేదంటే హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ వివరించాలి? ఎలా చూడొచ్చు ఇవన్నిటిని కూడా? రాజమౌళి గారు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న వివిధ పార్టీల నాయకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ 42% అనే ఒక తేలితుట్టెని కదిపారు, కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అయితే క్లియర్గా అర్థమైంది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి గత ఎలక్షన్స్లో ఉన్నంతటి బెటర్ స్కోప్ అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు లేదు. ఇది నిర్వివాద అంశం, మనకంటే బెటర్గా వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు. కానీ దీనిని ఎవరు అందిపుచ్చుకుంటారు? ఈ 42% వీళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చాము, లేదంటే మేము అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని కేంద్రానికి పంపించాం, వాళ్ళు అక్కడి నుంచి మాకు అప్రూవ్ చేయలేదు కనుక మేము 42% ఇవ్వలేకపోతున్నాం. సో కానీ మేము 42% సీట్లను అయితే తప్పకుండా స్థానిక సంస్థల్లో బీసీలకి కేటాయిస్తాం, తద్వారా బీసీల మనసు చూరగొంటాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. సో ఓకే, బీజేపీ వాళ్ళ వాదన వాళ్ళకుంది, బీఆర్ఎస్ వాళ్ళకున్న బాలారిష్టాలు, వాళ్ళకున్న అంతర్యుద్ధాలతో కొంత సతమతం అవుతా ఉంది. ఇక్కడ ఎందుకనంటే ఫ్రంట్ రేస్లో ఉన్నది ఇది ఇవ్వడం ద్వారా కానీ, అమలు చేయడం ద్వారా కానీ, బీసీలకు 42% బీసీలకి మేము ఉన్నామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ కొంచెం ముందంజకి వచ్చే ప్రయత్నం అయితే చేసింది. కానీ కాంగ్రెస్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, 42% చట్టబద్ధం చేయకుండా దాన్ని బీజేపీని లేకపోతే రాష్ట్రపతి గారికి పంపించిన ఆర్డినెన్స్ని ఆమోదం పొందలేదు అని అనేది పూచిగా చూపించి ఆ క్రెడిట్ కొట్టాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా కాంగ్రెస్కి ఇది ఒక ఆశనిపాతమే అవుతుంది, ఇది బూమరాంగ్ అవుతుంది డెసిషన్. ఎందుకు అని అంటే చట్టబద్ధం చేయకుండా ఇంప్లిమెంట్ చేయటం అని అనేది బీసీలని ఏదో ఒక భిక్షగా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈ 42% పావుగా వాడుకోవాలి అని అనుకుంటే సుమారు 50% ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఎవరో కూడాను కాంగ్రెస్ని ఆమోదిస్తారు అని అయితే నేను అనుకోను. కానీ మీరు ఇప్పుడు చెప్పిన మిగతా రెండు పార్టీలు బీఆర్ఎస్ పూర్తిగా అందిపుచ్చుకునే అవకాశం లేదు. వాళ్ళకి ఉన్న అంతర్యుద్ధం కానివ్వండి, ఆధిపత్య పోరాటంలో ఎవరు నెగ్గుతారని అన్నది కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు ఏదో కరీంనగర్లో సభ పెట్టడం ద్వారా మళ్ళీ బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తామని, అంటే బీసీలకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పడం ప్రయత్నం కానివ్వండి, గతంలో 32%గా ఉన్న బీసీ రిజర్వేషన్ని 23%కి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చిన ఇవేవి కూడా బీసీల స్మృతి పదం నుంచి ఇంకా చిరిగిపోలేవు. తప్పకుండా బీసీలు ఈ విషయంలో
బీఆర్ఎస్ వెంట నడుస్తారు అని అనుకోవటం మరోసారి దళిత సీఎం చేసేలాంటి ప్రయత్నమే అవుతుంది తప్ప అంతకంటే బీఆర్ఎస్కి పెద్దగా ఒరిగేదైతే ఏమీ లేదు. ఇంకా మూడోది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ గతంలో 2 పర్యాయాలు అంటే బండి సంజయ్ గారి తర్వాత ఇద్దరు అధ్యక్షులను నియమించినా కూడా వాళ్ళిద్దరు అగ్రవర్ణాల వారే తప్ప బీసీల వారు కాదు. వాళ్ళు బీసీలకి అంటే గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ మంది మంత్రి పదవులకు ఇచ్చిన ఈ స్టేట్కి వచ్చేటప్పటికి బీసీలకి ఏ విధంగా అవకాశం ఇచ్చారు, లేకపోతే బీసీలకి ఏ విధంగా ఉన్న బీసీ నాయకుడిని తప్పించి ఏ విధంగా చేశారు అని అనేది కూడాను తప్పకుండా అది ఒక చర్చనీయాంశమే. సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42% కానీ అమలు చేసి బీసీల రిజర్వేషన్ అమలు చేసి ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీకే కొంచెం అవకాశాలు పెరుగుతాయి. కానీ వాళ్ళు ఏదో ఒక సెంటిమెంట్ను నమ్ముకొని ఈ 42%కి బీజేపీని బూచిగా కానీ చూపించి అయినా మేము 42% ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు 42% చట్టం చేశామని అన్నారు. ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు కనుక 42% అమలు చేశామని వాళ్ళు ఏదో కంటి తుడుపు చర్యగా చూపించుకుంటే పూర్తి స్థాయిలో బీసీల ఓట్లు కానీ బీసీ ఓట్ బ్యాంక్ ఓట్ షేరింగ్ కానీ కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదండి. రైట్. డాక్టర్ శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు చెప్పండి. మొత్తం మీద ఏదైతే గర్జించిన అదే ఢిల్లీ లోపల మేము గర్జిస్తామని ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర అందరు మినిస్టర్లతో పాటు సభ్య వర్గాలు మూడు రోజులు నిరాహార దీక్ష చేస్తాము ఇలాంటి వ్యవహారాలు పోయినా కానీ ఇప్పటికైతే చట్టసభల నుండి అయితే ఖచ్చితంగా దీని మీద ఒక చట్టసభల చట్టబద్ధత కలుగుతుంది అనేది అయితే లేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షులు కలవడం జరిగింది. అసలు ఎలా పోదాం, ఎలా ముందుకెళ్దాం, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి, దీనికి ఎలాంటి పరిస్థితులు ఒకటి అంటే పార్టీ తరఫున ఇవ్వడమా, లేదు అంటే దీనికోసం ఇంకా కొద్దిగా పోరాడదామంటే ఇంకా టైం వెచ్చించేది లేదు, ఎక్కువ లేదు. ఇలాంటి పరిస్థితులలో బీసీల పట్ల మనం ఇచ్చినటువంటి మాట పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కొద్దిగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీసీల పరిస్థితి ఏందండి, 42% రిజర్వేషన్ పరిస్థితి ఏంది, తెలంగాణ లోపల లోకల్ బాడీ ఎలక్షన్లకు ఎలా వెళ్ళబోతున్నారు? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అంటే ఒకటి రాజమౌళి గారి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధితోనే బీసీలకి 42% రిజర్వేషన్ చేయాలనే రకంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది, బిల్లుకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో బిల్ పాస్ కావడానికి అందరు ఆమోదం తెలపడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మొత్తానికి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. గవర్నర్ గారికి పంపించిన తర్వాత గవర్నర్ గారు దాన్ని డిలే చేయడం జరుగుతుంది. అంత లోపల ఏదైతే హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది, డెడ్ లైన్ ఇచ్చి ఆ డేట్ వరకు కంప్లీట్ చేయాలంటే ఈ ఏదైతే బిల్ ఇంకా పాస్ కాలేదు, గవర్నర్ గారు ఇంకా ఏం మాట్లాడతలేరనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మరి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకురాక ముందు కూడా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజులు ఢిల్లీకి పోతున్నాం, చలో ఢిల్లీ అని చెప్పి జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష అనే రకంగా బీసీలని, బీసీ నాయకులని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులని, తర్వాత బీసీ ఆర్గనైజేషన్ అందరినీ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. 5వ తారీఖు రోజు ఏదైతే పార్లమెంట్లో స్తంభింపజేయడం జరిగింది. ఇది నిజంగా కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు జిస్కి ఇస్సేదారి ఉత్తి భాగ్యదారి అనే రకంగా అంటే ఎవరిది ఎంత పర్సంటేజ్ ఉంది అంత పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలా అనేది రాహుల్ గాంధీ గారి నినాదం. ఈ రోజు కొత్తగా ఏదో పార్లమెంట్ జరుగుతుంది, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటారు కాదు, గత 2 పార్లమెంట్లను కూడా స్తంభింపడం చేసింది రాహుల్ గాంధీ గారు. కానీ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా కానీ దీనికి జవాబు చెప్పలేక రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన సమయంలో పార్లమెంట్ లో కూడా ఉండకుండా పోవడం జరిగింది. దాని తర్వాత 6వ తారీఖు రోజు ఏదైతే జంతర్ మంతర్ దగ్గర
నిరాహార దీక్ష చేయడం జరిగింది. దాంతో పాటు ఏదైతే వక్తలు మాట్లాడడం జరిగింది, ఇండియా కూటమి సభ్యులందరూ కూడా రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఆయనకు వేరే కేసు ఉండే కాబట్టి రాహుల్ గాంధీ గారు రాలేదు. తర్వాత ఖర్గే గారు కూడా రాలేదు. అయితే దాని తర్వాత ఆ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే అంటే 7th రోజు 5, 6, 7th రోజు రాష్ట్రపతి గారిది అపాయింట్మెంట్ ఉండాల్సింది. అయితే ఆ రోజు రాష్ట్రపతిని కలుస్తాం అనుకుంటే రాష్ట్రపతి గారు ఆమె అపాయింట్మెంట్ మిస్ అవ్వడం జరిగింది. అటు ప్రధానమంత్రి కానీ ఇటు అమిత్ షా కానీ బహుశా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనందుకే ఆమె కలవలేదు అనే రకంగా కూడా ఒకటి ఆలోచించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినట్టు 42% మటుకు ఖచ్చితంగా ఒకవేళ మా ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే మటుకు పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టినప్పటికంటే ముందే ఈ మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు కూడా ఆపోజిషన్ పార్టీస్ కాబట్టి మేము చెప్పింది వాళ్ళు వినకపోవచ్చు అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయంగానే ముందు తీసుకొని ఆ డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవేళ బిల్లు పాస్ కాకపోతే మటుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ పరంగా 42% లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తాము, మిగతా బీఆర్ఎస్ బీజేపీ ఇస్తుందా అని కూడా సవాల్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఇవన్నీ జరిగినాయి. ఏదైతే బిల్ కాలేదు, ఏదైతే అసెంబ్లీలో బిల్ పెట్టడము, దాని తర్వాత కాలేదు అని చెప్పి ఆర్డినెన్స్ పెట్టడము, ఆ తర్వాత ఢిల్లీ కార్యక్రమం అంతా ఇక మీకు కూడా తెలుసు, ఆపోజిషన్ పార్టీలకు కూడా తెలుసు. కానీ ఈ రోజు మట్టుకు ఖచ్చితంగా ఏదైతే బీజేపీ పార్టీ దీన్ని చెయ్యొద్దు అనే రకంగానే ఉన్నది. బీజేపీ పార్టీ ఇంకొకటి ఏంటంటే తప్పులు ఎత్తి చూపేయడానికి ప్రయత్నిస్తుంది. 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము ఇస్తాం అనేది అబద్ధాలు మాట్లాడడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, బీజేపీ రూలింగ్ ఉన్న దగ్గర ఎక్కడన్నా ముస్లింస్ లేనిది ఏమన్నా మీరు రిజర్వేషన్ ఇచ్చిండ్రా? రైట్ మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, మహారాష్ట్రలో తీసుకోండి, గుజరాత్లో తీసుకోండి. రైట్ శ్రీనివాస్ గారు, బిగ్ టాక్లో చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత వచ్చేసి కంటిన్యూ చూస్తుండీ స్వతంత్ర న్యూస్. చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. శివకుమార్ గారు చెప్పండి. ఒకవేళ కనుక ఇప్పుడు 42% ఖచ్చితంగా సాధ్యపడకుంటే, దీనికి ఆల్టర్నేట్ రాకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుండి కావచ్చు, లేకుంటే రాష్ట్రపతి నుంచి కావచ్చు, ఇటు గవర్నర్ నుంచి కావచ్చు, ఇవి రాకుంటే కనుక ఒకవేళ పార్టీ నుంచి 42% ఇస్తామంటే కోర్టుకు పోయే ఆస్కారం ఉంది. అది సాధ్యపడది ఇలాంటివి అని కూడా ఇదివరకు చర్చించిన దాఖలు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది ఒక చిన్న పాయింట్లో చెప్పండి. ఆల్రెడీ ఏదైతే అడ్వైస్ తీసుకోవడం జరిగింది, ఆ సాధ్యాసాధ్యాలు చూడడానికే కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మంత్రివర్గం కూడా దాని గురించి చర్చించడం జరిగింది. ఎందుకంటే మన ప్రయత్నాలు ఏవేవి చేయాలనో ప్రజలకి బీసీలకి ఏవైతే కావాలనో ఆ దిశగా మనం అడుగులు వేసినాం, అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము. బీజేపీ మొండి వైఖరి ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనేది రకంగా కూడా ఈరోజు మీటింగ్ జరిగింది అనేది నాకున్న సమాచారం. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మంత్రివర్గంలో కానీ, లేకపోతే పిసిసి అధ్యక్షుడు వీళ్ళందరూ కూర్చొని చర్చించినాక పార్టీలో ఏం చెప్పింది అనేది బహుశా అది రివీల్ అయిన తర్వాతనే మనం చెప్పడానికి ఉంటాం. ఎందుకంటే పార్టీ నిర్ణయం కాబట్టి పిఎస్సిలో కూడా మాట్లాడి చెప్తామనే రకంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పడం ఏంటంటే బీసీలకు మేము 42% ఇస్తాము ఖచ్చితంగా అనే రకంగా చెప్పడం జరిగింది. దాని రకంగా మొత్తానికి ఆ దిశగానే పనిచేయడం జరిగింది. ఏదో మొత్తానికి ఏదో ఖచ్చితంగా ఏదో చెప్పినాం కదా, మాయ మాటలు చేస్తున్నాము, లేకపోతే ఏదో డ్రామాలు చేస్తున్నాం అనే రకంగా మన
టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడడం కూడా జరిగింది గతంలో. కానీ ఆయన మళ్ళీ అదే తిప్పికొట్టడం జరిగింది. డ్రామాలు చేసేది డ్రామారావు అనేది నిక్ నేమ్ నీకు. నువ్వు డ్రామారావు, డ్రామాలు చేసుకుంటా నువ్వు ఉన్నావు, మేం కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇచ్చినప్పుడు ఖాళీ ఇద్దరే ఎంపీలు ఉన్నారు, విజయశాంతి ప్లస్ కేసీఆర్. ఆ తర్వాత మిగతా అంతా ఎంపీలు మా వాళ్ళే ఉన్నారు, మిగతా వాళ్ళని కూడా మేము కలుపుకొని చేయడం జరిగింది అనేది కూడా ఆ డ్రామారావుకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఈ రోజు బహుశా నాకున్న సమాచారం ప్రకారం ఫామ్ హౌస్ లో కూడా ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మేము కూడా బీసీల గురించి మేము ఇప్పుడు అంటే ఇన్ని రోజులు అంటే ఒక రైట్ బచ్చు శ్రీనివాస్ గారు నా వాయిస్ క్లారిటీ ఉందా? వినిపిస్తుంది, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఏదైతే ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారి దగ్గరికి హరీష్ రావుతో పాటు కేటీఆర్, వినోద్ కూడా ముగ్గురు వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే బీసీల 42% వరకు ఇప్పటి వరకు గలమెత్తని బీఆర్ఎస్ పార్టీ 19వ తారీఖున ఖచ్చితంగా బీసీల గురించి చట్టసభల నుంచి రాలేదు కాబట్టి కరీంనగర్లో ఒక బీసీ గర్జన పెట్టి ఆ రోజు మన పార్టీ నినాదాలు ఏంటో చూపెడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్ ఇవ్వలేదు కాబట్టి ఇక మనమే శరణ్యం బీసీలకు అనే కోణంలోపై ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అనేది మాత్రం చట్టబద్ధతంగా లేకుండా మనమే ఇప్పుడు ముందుకెళ్దాం, బీసీలకు మనమే దిక్కు అనే నేపంతో ముందుకెళ్తుంది అనేది ఒక చర్చ జాగుతుంది. అంటే ఎలా చూడొచ్చు బీఆర్ఎస్ నుంచి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు, అక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా నమస్తే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అవగాహన రాహిత్యంతో తెలిసి చేసిన అటువంటి తప్పిదం ఏంటంటే బీసీ చట్టసభల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, అదేదో మేము మాత్రమే చేయగలుగుతాం, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తీర్మానాలు చేసినటువంటి సందర్భం చూసినాం. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమతో కలిసి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే ఈ దీంట్లో భాగంగా గవర్నర్ గారికి పంపడం, ఢిల్లీకి పంపడం, రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపడం, అక్కడ పెండింగ్లో ఉండిపోవడం. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యావత్ భారతదేశాన్ని ఉద్దేశించి నిర్ణయాలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలైపోయింది ప్రజల ముందు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, మేము ఢిల్లీలో కుస్తీ పట్టినాం, ఇంకా ఇక్కడ అయిపోయింది, ఈ బీజేపీ కావాలనే మేము పంపించినటువంటి ఈ చట్టాన్ని, పంపించిన తీర్మానాలను చట్టం చేయటం లేదు, మేము గల్లీలోనే చూసుకుంటాం, గల్లీలోనే దీన్ని తీసుకుంటాం, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తాం, ప్రధాని అయిన తర్వాత 42% రిజర్వేషన్ అమలు చేసుకుంటాం అని చెప్పిండు. అంటే చాలా స్పష్టంగా చెప్పిండు వాడు. ఇక 42% రిజర్వేషన్ అనేది ఇంకా మర్చిపోవాల్సినటువంటి అంశం. అది మా వల్ల కాలేదు, మేము చేయలేదు, మేము కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. అయితే మొన్న ఒక మిత్రుడు ఎవరో చెప్తున్నారు, ఆర్టికల్ 204లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించుకోవచ్చు అని. కానీ వారికి తెలియని అంశము ఏమంటే మనం చూసినాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నెక్స్ట్ బచ్చు శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. అయితే ఒక్క నిమిషం. అయితే ఇట్లాంటి తరుణంలో మేము అధికారంలో లేము, అయినప్పటికీ కూడా పూర్తి సహకారాన్ని అందించినటువంటి మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి అంటే రాష్ట్రాన్ని సాధించినటువంటి మేము ఈ రిజర్వేషన్ అమలు చేయడం అనేటువంటిది మాకు పెద్ద అంటే ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశము పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు చర్చిస్తున్నారు, మీరు చూసిండ్రు. దీనిపైన స్పష్టమైనటువంటి
మా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతుంది అనేటువంటిది ముందు ముందు ప్రజలకు వివరిస్తుందని నేనైతే నాకున్న సమాచారం మేరకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్కార్. నమస్తే అండి. ఎలా చూడొచ్చు ఇప్పుడు 3 పార్టీలు 3 కలర్ల కాషాయంతో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, బీసీలకు 42% రిజర్వేషన్ కొట్లాడుతున్నా కానీ కేంద్రం సానుకూలంగా లేదు. గతంలో పెద్దన్నలాగా పెద్దతనం పోషించినటువంటి మోదీ గారు ఈ నేపథ్యంలో అయితే మాత్రం బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ ఈ నేపథ్యంలో మేము ఇస్తామన్నది మాత్రం తప్పకుండా ఇస్తాం, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. ఇప్పుడు మాత్రం ఒకవేళ కుదరకుంటే మాత్రం మా పార్టీ తరఫున 42% ఖచ్చితంగా ఇస్తామండి. బీసీల పట్ల ఇలాంటి నినాదం ఎత్తుకున్నట్టు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎందుకని మా పార్టీ కూడా సరే ఒక చట్టబద్ధతలో అమలు కాకపోయినా కానీ మా పార్టీలలో కూడా బీసీకి ఖచ్చితంగా 42% మేము కూడా ఇస్తామని చెప్పకపోవడానికి కారణాలు ఏంటి అనేది క్వశ్చన్. రాజమా, మీకు మా మిత్రులందరికీ కూడా ప్రేక్షకులు నమస్కారం. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ యొక్క స్థాయి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయి ఉంటారు. ఒక ప్రాంతీయ పార్టీగా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీగా భావించి ఈ దేశాన్ని సుమారు 50-54 సంవత్సరాలు దేశం మొత్తంలో జాతీయ స్థాయిలో పరిపాలించిన విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు సాధించలేదు, మరి ఎందుకు చేయలేకపోయినారు? తమిళనాడు ఇప్పటికి కూడా రాజుకున్నది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. తమిళనాడులో 9th షెడ్యూల్లో మార్చినప్పటికి కూడాను పొందుపరిచినప్పటికి కూడా ఇప్పటికా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. బీహార్ రిజెక్ట్ అయింది, తెలంగాణ ఏపీ రిజెక్ట్ అయింది, దాని తర్వాత కర్ణాటక రిజెక్ట్ అయింది అపెక్స్ కోర్టు ద్వారా. రాజ్యాంగం రాసిందే కాంగ్రెస్ పార్టీని మొత్తం పెద్ద నాయకులందరికీ కలిసి రాస్తారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి ఈ కాంగ్రెస్ గారు వాళ్ళు చదవాలి, ఇంకొకసారి చదివి దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర్ దెన్ 50% ఏ కోశాన కూడా సాధ్యం కాదు అన్న విషయం స్పష్టంగా రాజ్యాంగం చెప్తున్నది. తెలియక డ్రామాల కోసమా ఓట్ల కోసమా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడానికి ఇటువంటి తతంగం డ్రామాలు ఆడుతూ పైకి పంపించే ప్రయత్నం చేస్తే కూడా అక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం మనకు అందరికీ తెలుసు. ఇంకా చేయాల్సిందేంటి? తెలిసి కూడా మోసం చేయడానికి ప్రామిస్ చేసి డిక్లరేషన్ ఇచ్చి 6 మాసాలు ఎట్లా సాధ్యమైతే ఇస్తే మాట్లాడతారు మీరు. ఒకటే పరిష్కారం రాజమౌళి గారు, ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేసి అన్ని పార్టీలు ఒప్పుకుంటే మరి తప్పనిసరిగా 2 చట్టసభల్లో దాన్ని ఆమోదం పొంది ఎక్కువ తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ దేశంలోని ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ కావచ్చు, లేకుంటే ప్రజల అభిప్రాయాలు కావచ్చు, లేకుంటే గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని స్టడీ చేయాలని కులాల వారిగా స్టడీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఎంత పెద్ద నిర్ణయం! కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదా? కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ మొదలైంది. 2026 మిడ్ దాకా ఆ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సానుకూలంగా ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర పరిస్థితులను బట్టి యొక్క పర్సంటేజ్ పెంచే అవకాశం ఉన్నది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. కాదని తెలిసి ఇప్పుడు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అబద్ధం చెప్పి ప్రామిస్ చేస్తారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో పార్టీ పరంగా మీరు ఇవాళ 40% ఇచ్చే ఆలోచన ఉన్నది. మేము ఇస్తాం, ఇచ్చే ఆలోచన ఉన్నాం. మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి మీరు ప్రామిస్ చేస్తారు. మేమేమంటే మేమైతే ప్రధానిగా బీసీ ఉన్నారు, ముఖ్యమంత్రిగా తెలంగాణలో అధికారానికి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రామిస్ చేస్తాం. మీరు ఎంతమందికి ఈ యొక్క రాష్ట్రంలో ఈ కార్పొరేషన్లలో ఎంతమందిని బీసీలను ఎస్సీ ఎస్టీలను చైర్మన్ చేస్తాం చూపెట్టండి. అవుట్ ఆఫ్ 73 రాజమౌళి గారు సుమారు 53-54 కార్పొరేషన్లకు ఓసీలను రెడ్డిలను ఇవాళ మీరు సెలెక్ట్ చేసి పంపినారే చైర్మన్ గా. మీకు అచ్యుత బీసీల పట్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇంకేం లేదు. వారి యొక్క కుటుంబాల్లో ఆనందం చూడాలి, వారి యొక్క సామాజిక వర్గాల్లో న్యాయం చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీగా ఈ మా స్టాండ్ అని చెప్పి
నిజాయితీగా మాట్లాడే అలవాట్లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి అబద్ధం చెప్పి ఆవాజ్ పాలే అన్నారు. ఢిల్లీ పోయి ఏం చేస్తారండి? నేను ఒక్కటే మాట చెప్తున్నా రాజమౌళి గారు, లెట్ 100 కాంగ్రెస్ ఎంపీస్ బిసైడ్ యూపీఐ ఎంపీస్, ఇండి గఠబంధన్ ఎంపీస్, మీరు రండి, సంతకాలు చేయండి. ఎందుకు చేయరాలు? సొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు అడగరా? తెలంగాణలో బీసీల కోసం 42% కోసం సంతకాలు చేస్తారు మీరు, మన రాష్ట్రంలో బీసీల కోసం మరి మీరు ఎందుకు కొట్టాడరు, సంతకాలు ఎందుకు చేయరని చెప్పి మీరు చేయరాలను. కాబట్టి బాధ్యత రాహిత్యంగా వివరించిన కారణంగా లేదు. ఆల్ మిగతా రాష్ట్రాల యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చి సంతకాలు చేయమని చెప్పండి. ఆ యొక్క రాష్ట్రాల్లో వాళ్ళని తిరగనిస్తారా బీసీలు? ఆ రాష్ట్రాల్లో మరి ఆ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ సపోర్ట్ ఇచ్చి అక్కడ అపోజ్ చేసే పరిస్థితి ఉంటుందా? కాబట్టి దీన్ని రీజనబుల్ వేలో ఆలోచించి కూర్చొని ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరం కలిసి చేద్దాం. చేయలేమని కాదు, ఇప్పటికే 120 సార్లు చేస్తాం మనం, 120 సార్ల కరెక్షన్స్, అమెండ్మెంట్స్, ఇది కూడా చేయొచ్చు. కానీ దానికి ఒక టైం పడుతుంది. టోటల్ రిపోర్ట్ రానికి ఇంకో 1 year పడుతుంది. దాని తర్వాత కూర్చుందాం, మీ అభిప్రాయంతో చెప్పండి, హౌస్లో మాట్లాడండి. విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఈ యొక్క ప్రాపర్ ఛానల్ లేకుండా మాట్లాడడం కారణంగా దీంతో సాధ్యమయ్యేది కాదు. మోసం చేయకండి ప్రజల్ని. ఇప్పటికే బీసీల సంఖ్య అసెంబ్లీలో కానీ, లేదంటే వివిధ చట్టసభల్లో కానీ, లేదంటే లోకల్ బాడీస్ లో కానీ చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. మీరు అధికారంలో ఉన్నారు, మీరు బీసీలకు న్యాయం చేయండి. ఫస్ట్ నిరూపించండి మీ యొక్క నిష్పక్షపాతం, మీ యొక్క నిజాయితీ నిరూపించండి. అది చేయరు మీరు. ఎంత క్వాలిఫైడ్ నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు బీసీలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇస్తురా మీరు? ఏమి ఇస్తలేరే. కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ చాలా స్పష్టంగా నిజాయితీని చెప్తా ఉన్నది. మేము ఏదైతే మాట్లాడుతున్నామో అది చేసి చూపించిన ఇప్పటిదాకా మా 11 సంవత్సరాల కాలంలో ఏది మాట్లాడతామో అది చేయడానికై కంకణ బద్దులై మేము ప్రజల ముందుకు వస్తాం తప్ప డ్రామాల కోసం అబద్ధాలు మాట్లాడే అవసరం మాకు లేదు. కాబట్టి మమ్మల్ని నమ్ముతా ఉన్నారు జనాలు. ప్రజలందరూ ప్రతి రాష్ట్రంలో మాకు ఓట్లు వేస్తా ఉన్నారు. ఎస్, బీజేపీ మాట్లాడితే తప్పనిసరి నిలబడతారు, సాధిస్తారని చెప్పి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరు అబద్ధాలు చెప్పినారే. రాజ్యాంగాన్ని మార్చేస్తుంది బీజేపీ, రిజర్వేషన్ తీసేస్తుంది బీజేపీ. మీరు కొద్దిపాటు సక్సీడ్ అయిన దాంట్లో ఒక 20, 30, 40 సీట్ల మాకు కొద్ది తారుమారు చేయగలుగుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు. సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ ఏమైంది సార్? మీరు మహారాష్ట్రలో గెలిచిరా, గోవాలో లేకుంటే ఢిల్లీలో గెలిచిరా, లేకుంటే హర్యానా గెలిచిరా సబ్సిక్వెంట్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. కాబట్టి ప్రజలు అప్రమత్తమయ్యారు, మా పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. మేము కూడా అదే విశ్వాసం మేము చేసి చూపిస్తాం రాబోయే కాలంలో బీసీల కోసం న్యాయం చేయడానికి. ఇది మాత్రం ఖచ్చితంగా. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అంటే బీసీలకు ఇప్పుడు ఉన్నటువంటి చట్టసభలలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఇప్పుడు మాత్రం ఈ స్థానిక ఎలక్షన్లలో బీసీలకు 42% అనేది రిజర్వేషన్ కల్పించడం కుదరదు. ఏదైతే మొత్తం మీద ఇండియా వ్యాప్తంగా కులగణన తర్వాత జనగణన జరిగాకే చేస్తామనేది ఒక నినాదం బీజేపీ, అంతేనా? 100%. శేషాభిషేకం లేదు రాజమౌళి గారు. ఎస్ ఎస్ డాక్టర్ శివకుమార్ గారు ఒక్క నిమిషం శివకుమార్ గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు మనకు అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పారు. ఏదైతే ఇండియా వ్యాప్తంగా కులగణన జనగణన జరిగిన తర్వాతనే ఖచ్చితంగా అప్పుడున్న పర్సెంట్ ప్రకారం ఖచ్చితంగా చేస్తాం, దాంట్లో వెనుకడుగు వేసేది లేదు. ఇప్పుడున్నట్టు మాటలు మాట్లాడి తప్పించుకునే అటువంటి పార్టీ మాది కాదు. ఈ నేపథ్యంలోనే మా ప్రజలను పక్కదారి పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాట తప్పుతుంది. ఏదైతే కాదంటారో కాకుంటే దీని విషయంలో మేము పార్టీ పరంగా ఇస్తామనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు, అంటే దానికి సమాధానం? రాజమౌళి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పింది నేను ఇప్పుడు వినడం జరిగింది. కానీ ఒక రకంగా ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారు గత 2 పార్లమెంట్లలో కూడా సమావేశాలలో కూడా మొత్తానికి జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. బీసీ నినాదం ఎత్తుకుంది రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ గా నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ పార్లమెంట్ లో ఏం చెప్పిండ్రు? రాహుల్ గాంధీ గారు బీసీ నినాదం ఎత్తుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ షైన్లు వస్తుంది, మనం లాస్ అవుతాము అనే రకంగా వీళ్ళు హైజాక్ చేసే కదా ఈరోజు మేము ఇప్పుడు కాదు 27లో చేస్తాము అనే రకంగా బీజేపీ మాట్లాడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో
కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ నినాదం తీసుకోవడం జరిగింది. దాని పరంగా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి కులగణన చేయడం జరిగింది. దాంట్లో ఏమన్నా తేడాలు ఉన్నాయి అనేది మీకు అనిపిస్తే దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి దాన్ని చేయాలి. కానీ మొత్తానికి మేము చెయ్యము ఇప్పుడు, మేము కూడా కులగణన ఇప్పుడే చెయ్యము, మేము 26, 27లో చేస్తామనే రకంగా వీళ్ళు మాట్లాడుతుండంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ నినాదం తీసుకొచ్చిందో ఆ బీసీ నినాదాన్ని ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వీళ్ళు హైజాక్ చేసినట్టే కదా, సమయం తీసుకొని చెప్పడం అంటున్నారు వాళ్ళు. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఓపెన్ గా చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ప్రతిసారి తమ్మింపజేయడం, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు అల్జాపూర్ శ్రీనివాస్ గారే చెప్తున్నారు ఈ మాట. ఈ రోజు బీజేపీ వచ్చిన కొత్త అధ్యక్షుడు కానీ లేకపోతే పాత అధ్యక్షుడు కానీ మంత్రులు కానీ ఈ మాట చెప్పలేదు. ఈ రోజు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఓపెన్ గా మేము ఇదే చేస్తామని చెప్పి ఆయన నోటితో వినడం జరుగుతుంది. కానీ ఇదే మాట నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ లేకపోతే నడ్డా గారు కానీ లేకపోతే ఇంకెవరన్నా చెప్పిండ్రా? ఆ మాట ఎవరు చెప్పలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు పోతుంది. దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది అని అయితే బీజేపీ గ్రహించింది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సార్ అదేవిధంగా కూడా చూస్తే ఏదైతే నరేంద్ర మోడీ కావచ్చు, లడ్డా కావచ్చు, ఎవరు చెప్పకపోయినా వాళ్ళు ఎత్తుకున్న నినాదం అయితే ఒకటే. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఖచ్చితంగా జనగణన కులగణన చేసిన తర్వాతనే ఎవరి స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, లేకుంటే రిజర్వేషన్ పరంగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి అనే నేపథ్యంలో ఉంది. ఎందుకంటే కులగణన జనగణన జరిగిన తర్వాత. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పరిస్థితి ఏంటి, వీరందరూ చెప్పినా చెప్పకపోయినా బీసీల పరిస్థితి ఏందనేది కాంగ్రెస్ పార్టీకి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అసలు ఎలా పోతుంది? కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందని చెప్పి నేను ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒకవేళ ఏదైతే బిల్లు పెట్టినామో ఆ బిల్లుని క్లియర్ చేయలేదు, తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది, దాని తర్వాత అది కూడా పెండింగ్ లో పెట్టిండ్రు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేయాలో అన్ని రకాలుగా చేసింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి 42% పార్టీ పరంగా ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా నిర్ణయం ఉంది. ఇంకా ఆల్రెడీ పిఎస్సి మీటింగ్ లో ప్లస్ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఈ రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి దాని నిర్ణయం ఏమొస్తుంది దాని తర్వాత నేను మళ్ళీ దాని గురించి మళ్ళీ రివీల్ చేస్తానండి. రైట్. రాజేష్ కుమార్ గారు మనం విన్నాం కదా, ఏదైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ ముగ్గురి వాదనలు కూడా విన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీసీలు నమ్ముకున్నటువంటి 42% కావచ్చు, బీసీలు కొట్లాడినటువంటి 42% కావచ్చు, కాంగ్రెస్ ఇస్తానన్నటువంటి 42% కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే బీజేపీ కావచ్చు, అడ్డుపడుతున్నాయి అనుకోవచ్చా, లేకుంటే మేము కూడా ఇస్తామంట అంటే ఏ రకంగా ముందుకు వస్తారు? అదే ఒక బీజేపీ మాత్రం ఏదైతే కులగణన జనగణన మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరిగితే ఖచ్చితంగా అమలు చేస్తాం, ఎవరు చేసినా చేయకపోయినా అనేది బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇది ముందుకెళ్తుంది, ఖచ్చితంగా వచ్చే ఇంకొక ఏదైతే 9 రోజులలో కరీంనగర్లో పెట్టే మహాసభకు బీసీ గర్జన నినాదంతో ముందుకెళ్దామని చెప్తారు. అంటే ఎలా సాధ్యపడుతుంది అనుకోవచ్చు ఇప్పుడు బీసీలది? ఇది ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ ఈ ఆర్డినెన్స్ని కానీ దీన్ని కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు నేషనల్ లెవెల్లో చేయబోయే కులగణనే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఒక పైలట్ మోడల్లో తెలంగాణ చేసిందో దీన్ని కూడాను నాకున్న సమాచారం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ స్టడీ చేస్తుంది. ఇందులో కొన్ని వీళ్ళు ఏవైతే చేశారో ఇందులో కొన్ని లూప్స్ ఉన్నాయి, వాటన్నింటిని కూడా సెట్ చేసి వాళ్ళు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో చేద్దామని అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు తెలంగాణలో చేసిన 42% రిజర్వేషన్ 42% మాత్రమే బీసీలు ఉన్నారు అని అనేదాన్ని ఈ తెలంగాణలో ఉన్న బీసీ నాయకులు ఎవరు కానీ అంటే పార్టీలకు అతీతంగా ఉన్న బీసీ నాయకులు ఎవరు కూడా ఎండార్స్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడాను స్టిల్ ద పర్సంటేజ్ ఆఫ్ బీసీ రేషియో ఇన్ తెలంగాణ ఈజ్ బిట్వీన్ 55% అని చెప్తే అంటున్నారు, 50 to 55. కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న బీసీల శాతాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్కువ చేసి చూపించింది. ఆ తక్కువ చేయడం ద్వారానే కొంత అన్యాయం జరిగింది. రెండో విషయం 42% అని ఫిక్స్ చేసి ఒక కొత్త రాజకీయ నాటకానికి వీళ్ళు తెరతీశారు. కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినప్పుడు మేము ఆర్డినెన్స్ చేసి పంపిస్తాం, లేదంటే మేము ఓన్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తాం, అక్కడ అవుతుందా అవ్వదా ఇవేవి ఒక పొలిటికల్ పార్టీకి తెలియకుండా చేయరు కదా తీర్మానాలు. సో రెండో విషయం బీజేపీ వాళ్ళు ఈ మెరిట్లో ఎక్కడ వెనకబడిపోతామో అని చెప్పేసి బీజేపీ దాన్ని అక్కడ అడ్డుపుల్ల వేసి అడ్డంగా అంటే దీన్ని ముందుకు కార్యాచరణ జరగనివ్వకుండా ఒకవేళ
42% ఈ విధంగా ఒకవేళ సంఖ్య అంటే దీన్ని చట్టబద్ధం చేయలేకపోయారని అనుకుందాం. 42%. ఈ 3 పార్టీల అధ్యక్షులు కూడా 42% మేము ఖచ్చితంగా అమలు చేస్తాం అని 3 పార్టీల అధ్యక్షులు ఇప్పటిదాకా ప్రకటించిన దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ ఏదో, ఎందుకంటే ఈ ముగ్గురు రేస్లో ఇది ఒక ర్యాట్ రేస్ లాగా జరుగుతుందండి. ఈ ర్యాట్ రేస్లో కాంగ్రెస్ ఏదో కొంచెం ముందడుగు వేయడానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవటం, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉండటం, వాళ్ళకి ఏదో కొంచెం మెరిట్ వస్తుంది అని ప్రయత్నం చేస్తుంది తప్ప చట్టబద్ధం చేయకపోతే మాత్రం కాంగ్రెస్ తప్పకుండా ఇందులో వెనకడుగు వేస్తుంది. ఇంకొకటి, ఇందాక మన బీజేపీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారనంటే అంటే బీసీ సీఎం చేద్దామని అనుకుంటున్నాం అని చెప్పి అన్నారు. కానీ ఒక బీసీ అధ్యక్షుడిని తీసి ఆ తర్వాత వచ్చిన ఇద్దరు సక్సెసర్స్ కూడాను వాళ్ళు నాన్ బీసీ అంటే అగ్రకులాలకు చెందిన వాళ్ళే వచ్చారు. దీన్ని వాళ్ళు ఏ విధంగా జస్టిఫై చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ Right. బీఆర్ఎస్ ఈ రేస్లో వెనకబడే ఉంది. వాళ్ళకున్న అంతర్యుద్ధాలను వాళ్ళు సెట్ చేసుకొని వాళ్ళు ఇంకొంచెం ముందుకు రావడానికి నాకు తెలిసి ఇంకొంచెం సమయం అయితే వాళ్ళకి పడుతుందనే నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఫామ్ హౌస్ మీటింగ్స్ కంప్లీట్ అయ్యి కరీంనగర్ డిక్లరేషన్ కొంత రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేసి రావడానికి వాళ్ళకు కొంత సమయం పట్టే అవకాశమే కనిపిస్తుంది. రైట్. పచ్చు శ్రీనివాస్ గారు మనం ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి అధ్యక్షత జరిగినటువంటి ఫామ్ హౌస్లో ఆ నలుగురు మాట్లాడుకున్న మాటల్లో 19న కరీంనగర్ బీసీ గర్జన సభ పెట్టాలి, ఖచ్చితంగా బీసీ నినాదం ఎత్తుకొని పోవాలి. అంటే ఇన్ని రోజులు బీసీ నినాదం 42%లో ఎందుకని ఆచితూచి వ్యవహరించాలి? బీసీలకు మేము కూడా సపోర్టే, ఖచ్చితంగా బీసీలకు మేము అన్యాయం ఎప్పుడు చేయం, న్యాయబద్ధంగానే ఉంటాం, మేము కూడా బీసీల సపోర్ట్ అని ఎందుకు చెప్పలేకపోయారని ఒక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుందండి. కాదండి, ఎవరన్నారు ఇప్పుడు మేము బీసీలకు సపోర్ట్ కాదు, బీసీలకు అనుకూలం కాదు అని ఎప్పుడన్నాం? ప్రభుత్వం తీర్మానాలు ప్రవేశపెట్టింది, అనుకూలంగా మద్దతు ఇచ్చినాం. ప్రభుత్వం రాజ్యసభలో దీనిపైన చర్చ జరగాలని మేము డిప్యూటీ చైర్పర్సన్కి మా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చర్చకు లేవనెత్తాలని అప్లికేషన్ ఇచ్చిండ్రు. మేము 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పినాం. అసాధ్యమైనటువంటి అంశాలు, ఇందిరాసాయిని కేసు, కృష్ణమూర్తి గారి కేసు, ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో 50% మించి జరుగుతుంది కాబట్టి ఇది అసాధ్యం అని చెప్పినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం కలిసి రాలేదని అనడం అనేటువంటిది అసమంజసం. ఇంకోటి, వారు రాజేష్ గారు మాట్లాడుతున్నారు, అంతర్యుద్ధం లేదు, మాకు ఏ యుద్ధం లేదు, కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఒకే యుద్ధం ఉంటది, కేసీఆర్ గారే యుద్ధం, మళ్ళీ అందులో అంతర్యుద్ధాలు ఏ యుద్ధాలు అవేం పెద్ద పనిచేయవు, వాటి గురించి ఏం చర్చ లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రజా అనుకూలమైన అంశాలు కానీ, ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు కానీ, ఒక మూసీ కానీ, లేకపోతే హైడ్రా కానీ, లేకపోతే ఈరోజు 42% రిజర్వేషన్ అమలు కానీ, లేకపోతే ప్రజలకు ఇప్పించేటువంటి అదేదైతే రైతు రుణమాఫీ విషయంలో కానీ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి అంశం, లగచర్లలో కానీ ఏ విషయంలోనైనా ప్రతి సందర్భంలో గడిచినటువంటి 20 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపల, అసెంబ్లీ వెలుపల క్షేత్రస్థాయిలో నిలదీసి ప్రజా అనుకూలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధిని బీసీల పట్ల కానీ, లేకపోతే ప్రజల పట్ల కానీ, ప్రజా ఉపయోగాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల నెరవేర్చే విషయంలో కానీ దాంట్లో ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏ విధంగా కూడా కించిత్ అనుమానం ఎవరికి అవసరం లేదు. సో ఇలాంటి పరిస్థితులు అండి, ఏదైతే అప్పుడున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదం పేరుతో ముందుకు వచ్చి బీసీలకు ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తానన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము కూడా సపోర్టే అని ఎందుకు చేయలేకపోయింది అనేది ఒక క్వశ్చన్ అండి. ఇప్పటికీ ఒక్క నిమిషం, ఇప్పటికీ కూడా తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ అంటే అభిమానం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది. అలాంటి నేపథ్యంలోనే ఎందుకు ఇయ్యలేకపోతే, ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు అంటే ప్రజల మనసులో వచ్చుకోవచ్చు, యువకుల మనసులో వచ్చుకోవచ్చు, ఎందుకు నొచ్చుకునేలాగా ప్రవర్తించారు? నేను అదే రాజమౌళి గారు మళ్ళొకసారి చెప్తున్నాను, పార్టీని తీసుకునేటువంటి నిర్ణయాలు శాశ్వతమైనటువంటి విధంగా ఉంటాయి, శాశ్వతమైనట్టుగా శాస్త్రీయమైనటువంటిగా ఉంటాయి. కానీ
మనము అంటే ఆ, ఆ, ఏ విధంగా అంటే ఏదో ఈరోజు గడిచేసిన మనం మాట్లాడేసినాం అంటే సరిపోదు కదా. మనం ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతి క్షణం బీసీల విషయంలో మాట్లాడుతూనే ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాలన్నాం, మీరు తీసుకున్న తీర్మానాలు చెల్లుబాటు కావాలన్నాం, మీరు తీసుకుని వచ్చినటువంటి ఏదైతే జనగణన కూడా శాస్త్రీయత లేదని చెప్పినాం, శాస్త్రీయత ఉండాలని చెప్పినాం, అదే డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పినాం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని కూడా చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. అట్లా దాంట్లో మా చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు. మాకు ప్రజలు ఇచ్చినటువంటి పాత్రను బ్రహ్మాండంగా పోషిస్తున్నాం, అందులో ఎవరికి శశబిషలు అవసరం లేదు. అల్జబ్రా శ్రీనివాస్ గారు, సార్ శ్రీనివాస్ గారు ఏదైతే బీసీల నినాదంతో ఇప్పటి వరకు ఉన్నాడు, బీసీల పట్ల మేమైతే ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉన్నామన్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో చట్టసభల్లో ఉన్న ఆల్టర్నేట్ కాకపోయినా కానీ పార్టీలకు అతీతంగా పార్టీలు అయితే 42% బీసీలకు ఇస్తున్నాం అనే నేపథ్యంలోనే బీజేపీ పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్లో కల్పించకపోతుందా? ఒకవేళ ముస్లింల అంటే ముస్లింలను కాల్పుకొని పోకపోయినా కానీ బీసీలకు మీరు అన్నట్టు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు బీసీలకు ఇవ్వచ్చు కదా మీ పార్టీ కూడా అనేది ఒక క్వశ్చన్ అండి. మేము ప్రతి ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీల యొక్క సంఖ్యని మరి కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా చాలా ఎక్కువ. మీరు చూడండి 2 ఎలక్షన్స్లో కూడా 18 అసెంబ్లీ ఎలక్షన్స్, మళ్ళీ 23 అసెంబ్లీ ఎలక్షన్స్, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు మా యొక్క బీసీ ఎంపీలే ఉన్నారు, వేరే పార్టీలు లేరు. ఒక్కటి కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం అలవాటు చేసుకుంటే తప్ప ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ లబ్ధి కోసం కాకుండా ఈ కన్వీనర్ సభ ఏంటంటే బీసీల మహాగర్జన అని చెప్పేసి ఇప్పుడు మీరు చేసినారు. హైకోర్టు యొక్క జడ్జిమెంట్ కారణంగా మీ కాలంలో బీసీల యొక్క రిజర్వేషన్ తగ్గింది, అది తెలిసి కూడా కదా, తెలిసి మళ్ళీ ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు. మీ హయాంలోనే కదా రిజర్వేషన్ తగ్గింది, ఉన్నదానికి తగ్గించిందా? ఒప్పుకోవాలి కదా. మేము ఒక్కటి చెప్తున్నాం, రిజర్వేషన్ల సంగతి రాబోయేటువంటి 1.5 years దాన్ని తేలుతుంది సార్. ఏం హక్కున్నది కాంగ్రెస్ సర్కార్కు స్థానిక సంస్థల యొక్క పరిపాలన పగ్గాలు అప్పయప్పనికి? ఎవరు ఆపుతారని, ఎందుకు ఆపుతారండి వాళ్ళ యొక్క హక్కుల్ని? గ్రామ సభలు లేకుండా పరిపాలన మొత్తం కూడా కుంటుపడతా ఉన్నది. ఈ యొక్క డ్రామా కోసం ఆ ఎలక్షన్స్ ఆపుతారా? గ్రామ పంచాయతీలు ఎంపీడీసీలు లేరు, జడ్పీడీసీలు లేరు, జిల్లా పరిషత్ లేవు. ఇది మీ బాధ్యత కదా. గవర్నమెంట్ అస్తమానం ప్రతి అనుక్షణం ఓట్ల కోసం ఆలోచించదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందరున్న బాధ్యతను డిశ్చార్జ్ చేయాలి డ్యూటీ పరంగా. ఆ యొక్క మాట ఇచ్చి 1.5 years అయిపోయింది సుమారుగా, ఇప్పుడు 1.5 years ఎక్కైంది ఆ యొక్క కాలం దాటి. ఇప్పటికీ గ్రామ పంచాయతీలు పాల వర్గాలు లేకుండా చూస్తుండే. ఇంకా అది అయ్యేంత వరకు నేను ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్తే హైకోర్టు చెప్పాల్సి వచ్చింది 30th September లోపల చేయాలని చెప్పేసి. ఇది బాధ్యత హైకోర్టు చెప్పాలన్నా మీకు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి. దీనికి లింక్ పెట్టి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సాధించందే నేను ఎలక్షన్ పోను అని చెప్పి ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు మాట్లాడారు. ఎట్లా మాట్లాడతారండి అర్థం కాదు. కాబట్టి మీరు మాట్లాడే ముందు, మాట ఉచ్చరించే ముందు చాలా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడగా అలవాటు చేసుకోవాలి. ప్రజలతోని జోకులు చేసుకుంటూ వారిని మోసం చేసే మాటలు మాట్లాడకండి. ఇవాళ బీఆర్ఎస్ అయినా అదే పరిస్థితి ఉన్నది. మరి అంత శక్తి అంత ఉంటే మీ ప్రేమ బీఆర్ఎస్ కూడా బీసీ ప్రెసిడెంట్ చేయమని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ చేస్తారా? పార్టీ ప్రెసిడెంట్ చేయండి, ముఖ్యం తర్వాత మాట. పార్టీ ప్రెసిడెంట్ చేయమని చెప్పండి, చేయరు. కాబట్టి ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్తారు. మా బాధల్లో ఒకటే, నిజాయితీగా ప్రజలతోని పనిచేయాలి, మోసం చేయకండి. ఇప్పటికీ మీరు మాట ఇచ్చినారు, కాంగ్రెస్ వాళ్ళు మోసపూర్తంగా మా వాగ్దానం ఇచ్చినారు, హామీ తప్పినారు. ఇప్పుడన్నా కానీ తొందరగా కండక్ట్ చేయండి, విచ్ ఇస్ ఇంపాసిబుల్. ఆ ప్రొసీజర్ ప్రకారం కానే కాదు. 9th షెడ్యూల్ దేశం మొత్తంలో తెలంగాణ కన్నా ఇంకా పేద దేశాలు ఉన్నాయి, వెనుకబడి దేశాలు ఉన్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అనేక ప్రాంతాల్లో
9th షెడ్యూల్ కు అప్లై అయ్యేటువంటి కులాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు రిపోర్ట్ మోసం చేసి ముందర రిపోర్ట్ పెట్టినారా? ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ కులాల వారీగా వారి యొక్క సామాజిక స్థితిగతులు ఏమున్నాయి, వాళ్ళ యొక్క రాజకీయంగా ఎదిగినటువంటి పర్సంటేజ్ ఎంత, ఏమన్నా ముందర పెట్టినారా? ఏ కారణం చేత 9th షెడ్యూల్లో పెట్టమని చెప్తారు? ఆ విషయాలన్నీ మమ్మల్ని కన్విన్స్ చేసేటట్టు మీరు రిపోర్ట్ ముందర పెట్టండి. ఎందుకు పెడతలేరు? సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా సార్? దినం గడిచినా కొద్దీ జనసంఖ్య తగ్గుతా పెరుగుతా? ఇక్కడ తగ్గింది. రాజేష్ గారు చెప్పినట్టుగా నాట్ లెస్ దాన్ 50% హిందూ బీసీ సార్. కానీ వీళ్ళు 42 తీసుకొచ్చిన 46 తీసుకొచ్చినారు. ఎంత అన్యాయం సార్, ఎంత అబద్ధపు రిపోర్ట్ అది. ఏం నమ్మకం ఉంటుంది చెప్పండి? వాళ్ళే ఒప్పుకున్నారు సుమారు 40 లక్షల యొక్క ఎన్రోల్ కాలే, రిజిస్ట్రేషన్ కాలే అని చెప్పి తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఇచ్చినారు. ఇంకా దాంట్లో ఇంకా గ్యాప్స్ ఉన్నాయి, లూప్స్ ఉన్నాయి. కాబట్టి నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ ఒక రిపోర్ట్ మీద, నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రామిసెస్ మీద. మీరు ఇప్పటికన్నా ముందుకు రండి, ఎలక్షన్స్ కండక్ట్ చేయండి లోకల్ బాడీస్ కి. వచ్చే 1 1/2 year తర్వాత తప్పనిసరిగా ఆ రిపోర్ట్ దేశం మొత్తం ఒక రిపోర్ట్ ముందుకు వస్తుంది. ఆ రకంగా మనం ముందుకు పోతే మ్యాటర్ ఆఫ్ హార్డ్ ఇంకొట్టాను తప్ప ఇంకేం లేదు. దానికోసం మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా నిజాయితీగా ఆలోచించాలి. బీసీల పట్ల ఎవరైతే బీసీని ఆడుకుంటారో ఆట బొమ్మల్లాగా వారందరూ కూడా, బీసీలందరూ కూడా ఇటువంటి స్వార్థపర పార్టీని బుద్ధి చెప్పేటువంటి టైం ఆసనమైంది. ఆ యొక్క కొద్ది దూరంలో ఉన్నది ఆ యొక్క వాస్తవాలు బయటకు తెలియడానికి అందరు కూడా. రైట్ టేక్ లీవ్ సార్, నాకు ఒక వేరే మీటింగ్ ఉంది సార్. రైట్ రాజేష్ కుమార్ గారు, ఇప్పుడు ఏదైతే నేపథ్యంలో ఇప్పుడు చిత్తశుద్ధి చాటుకోవడానికి ఖచ్చితంగా మా పార్టీ అయితే ఉంది, కానీ ప్రజలను మాత్రం తప్పుతో పట్టియకండి, ఒక క్రమశిక్షణాబద్ధ నేపథ్యంలోనే ఇలాంటివి మాత్రం చేయండి. ఒకవేళ కనుక బీసీలకు పొరపాటు చేస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని ఇప్పుడు బీజేపీ అంటుంది. ఈ నేపథ్యంలోనే 42% నినాదంతో ముందుకు పోతున్నటువంటి నాయకులు, పార్టీలు, ఈ నేపథ్యంలోనే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% ఖచ్చితంగా ఇస్తామని ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రేపటి సభలో అదే నినాదం ఎత్తుకొని పోతుంది. అంటే బీసీల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఏర్పడుతుంది ఈ పార్టీలకు, ఎలా ముందుకు వెళ్తారు? లేదంటే ఇది హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చేస్తే కనుక సుప్రీంకోర్టు వెళ్ళే ఆస్కారం ఏమైనా అగపడుతుందా? ఎందుకంటే ప్రజలలో ఇది ఇప్పుడు అదే గందరగోళం ఉంది అని అవుతుంది. ఇప్పుడు ఇంకా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారమే చేయాలి రాజమౌళి గారు, వేరే ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎలక్షన్స్ ని డిలే చేయటం కానీ డ్రాగ్ చేయటం కానీ కుదరదు. సుప్రీంకోర్టు కూడా ఫస్ట్ అంత సరిపడేంత టైం కానీ వీళ్ళు సఫిషియంట్ మెటీరియల్ కానీ వీళ్ళు సుప్రీంకోర్టుకి జస్టిఫై చేయడానికి ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్స్ ఆపి అవన్నీ కూడా రివ్యూ చేయడానికి ఏమీ ఇంట్రెస్ట్ చూపించదు. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్నే ముందు ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేద్దాము అని అనుకుంటే దాన్ని అట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైం గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకసారి ఒక చట్టం చేసి పెట్టారనుకోండి, ఆ చట్టం ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. కానీ ఇక్కడ 42% బీసీల రిజర్వేషన్ అనేది అన్ని పార్టీల చిత్తశుద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ప్రజానీకం, ముఖ్యంగా పంచాయతీ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న ఓటర్లు కానీ ప్రజలు కానీ చాలా అంటే ఒక రకమైన మైక్రో అబ్జర్వేషన్ చేస్తున్నారు అనుకోండి. ఆ మైక్రో అబ్జర్వేషన్ లో ఏ పార్టీ 42% వీళ్ళేదో ఊరికనే ఎలక్ట్రానిక్ మీడియాకో ప్రింట్ మీడియాకో వాళ్ళ పేర్లు చెప్పేయడానికో లేకపోతే ఇంత పర్సంటేజ్ ఇచ్చేస్తామని చెప్పి చేతులు దులుపుకోవడానికో ఈసారి ఎలక్షన్స్ లో అయితే కుదరదు. ప్రజలు చాలా తీక్షణమైన దృష్టితో ఈ 3 పార్టీలని ఇప్పుడు వాచ్ చేస్తా ఉన్నారు. 42% ఒకవేళ రాజ్యాంగబద్ధంగా అమలు చేయలేకపోతే చట్టం చేసి 42% రిజర్వేషన్స్ ని లేదా 42 కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్స్ ని ఏ పార్టీ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అని అనే దాన్ని బట్టే నాకు తెలిసి ఈసారి తెలంగాణలో బీసీ ప్రజానీకం నిర్ణయం అయితే ఉంటుంది. ఈ 3 పార్టీల్లో ఇప్పటికైతే నాకు తెలిసి కొంచెం కాంగ్రెసే మిగతా వాళ్ళకంటే ముందంజలో ఉన్న పరిస్థితి ఉంది. చట్టం తేవడం కానీ, ఆందోళన చేయడం కానీ, చట్టం తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని అనడం కానీ వాళ్ళు ఏదైతే శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన ప్రామిస్లు ఉన్నాయో
ఆ ప్రామిస్లను పూర్తి స్థాయిలో డెలివరీ చేయడంలో కూడా వాళ్ళు పూర్తి అవ్వలేదు. వాళ్ళు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో, లేకపోతే మిగతా ఏవైతే ప్రామిసెస్ వాళ్ళ మేనిఫెస్టో ఉందో, దాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేక వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. సో తప్పకుండా కాంగ్రెస్కి ఒక పాజిటివ్, ఒక నెగటివ్, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ 42% కొంత ప్రయత్నం చేశామని చూపించుకోవడం ద్వారా కాంగ్రెస్ కొంచెం ముందంజ ఉంది. ఇంకా బీఆర్ఎస్, బీజేపీలు ఏ మేరకు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణిస్తాయి అని అనేది వేచి చూడాలి. ఇందాకేదో మిత్రులు శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, అంతర్యుద్ధం లేదు, అంతా కేసీఆర్ గారేనని. కేసీఆర్ గారు కూడాను పూర్తిగా జనంలోకి వచ్చి, అంటే ఎప్పుడు ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిందైతే ఇప్పటిదాకా లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, అంతకు ముందైతే అన్ని ఎలక్షన్స్ లో కూడా ఆయన ప్రతి ఎలక్షన్ కూడా ఇంకా తెలంగాణ సాధించే ఎలక్షన్ గానే తిరగటం జరిగింది. కానీ ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత నుంచి 18 నెలలుగా ప్రజల్లో 1-2 సార్లు తప్ప కేసీఆర్ గారు పెద్దగా కనిపించింది లేదు. సో మిగతా నాయకులకు ఉన్న క్రెడిబిలిటీ మనకు తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫేస్ ఆఫ్ ద పార్టీగా కానీ, ఫేస్ ఆఫ్ ద మినిస్ట్రీగా కానీ కనిపిస్తారు. కానీ అధికారంలో లేకపోయినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అని అనేది ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ రుచి చూస్తుంది. కొంతమంది ఎమ్మెల్యేలు జారిపోవడం కానీ, వీటన్నింటినీ ఎంతవరకు తట్టుకొని బీఆర్ఎస్ నిలబడుతుంది అన్నది చూడాలి. ఇప్పుడు బీజేపీ గ్రాఫ్ అని అన్నది చూడాలి. రామచంద్రరావు గారు, ఆయన ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కోర్ లీడరు, ఆయన ఇప్పుడు రావడం ద్వారా సంస్థాగతంగా ఏ స్థాయిలో బలపడుతుందని అన్నది ఈ ఎలక్షన్స్ తప్పకుండా 3 పార్టీలకి ఒక టెస్ట్ లాంటిదే. ఈ టెస్ట్ లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎక్కువ % ఆఫ్ క్యాండిడేట్స్ నిలబడతారు. ఇప్పుడు ఎందుకనంటే చట్టం రూపుదాల్చే అవకాశం అయితే సమీప భవిష్యత్తులో కనబడట్లేదు కనుక, ఎవరు ఎక్కువ మంది బీసీ నాయకులను నిలబెట్టడం ద్వారా ఈ బీసీలని సీట్లని కేటాయించామని అనే స్థాయిలో ఎవరు విజేతలుగా నిలుస్తారు అని అనేది వీళ్ళ విజయానికి మొదటి మెట్టు అవుతుందని అయితే నేను భావిస్తాను. రైట్ అండి. శివకుమార్ గారు, రాజమౌళి గారు చెప్పండి. శివకుమార్ గారు, ఇది మనం విన్నాం కదా, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది, బీసీ నేలంతో 42% రిజర్వేషన్ కల్పిస్తామనేది ఎప్పటి వరకు పోతుంది? ఒక్క నిమిషంలో చెప్పండి, ఎందుకంటే టైం లేదు మనకి. ఓకే, కానీ ఒకటండి రాజమౌళి గారు, ఇప్పుడు ఇంతకుముందు అనలిస్ట్ గారు చెప్పింది బహుశా బీజేపీ బీఆర్ఎస్ ఏకీభవిస్తలేదు. నేను కూడా అదే చెప్పిన. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు టీఆర్ఎస్ లో చీలికలు లేవు అని మన శ్రీనివాస్ గారు అంటుండ్రు. కానీ ఈరోజు కవిత ఒక అడుగు ముందుకేసి బీఆర్ఎస్ ని ఇరకాటంలో పెట్టింది. ఆల్రెడీ ధర్నా చౌక్ దగ్గర ఆమె ధర్నా చేసింది. నిజంగా కూడా స్వాగతించవచ్చు. ఒక ఆడ కూతురైనా, ఆమె లిక్కర్ కేసులో జైలుకు పోసి వచ్చిన వ్యక్తి అయినా సరే, ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చెయ్యని పని ఈరోజు కవిత చేసి నేను బీసీ నినాదానికి సపోర్ట్ ఉన్నా అని చెప్పడం జరిగింది. ఇదే బీఆర్ఎస్ పరంగా బీజేపీ పరంగా ఆలోచిస్తే ఈ రోజు ఒక్క సీటు ఉన్న రాజాసింగ్ నే కాపాడుకోలేని బీజేపీ ఈరోజు 8 సీట్లు ఎమ్మెల్యేలు, 8 సీట్లు ఎంపీలు గెలిచిందనే రకంగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు బీజేపీ పరిస్థితి ఆ 8 మందిలో కూడా సఖ్యత లేదు అనే రకంగా ఈరోజు మొత్తానికి మార్కెట్ లో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న నాయకులనే గతంలో ఉన్న అధ్యక్షునికి ఈ అధ్యక్షునికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వచ్చిన ఒక కొత్త అధ్యక్షుడు కూడా ఆయన మీద ఒక మంచి స్వభావం ఉంది. రామచంద్రరావు మంచి వ్యక్తి అనే రకంగా, కానీ ఆయన కూడా ఈ మధ్యన లూజ్ టాక్ చేయడం స్టార్ట్ అయింది. అది బహుశా ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ఫేక్ ఇండియన్ అనే రకంగా మాట్లాడుతుండు. ఈ బీజేపీ వాళ్ళు మొత్తానికి రాహుల్ గాంధీని పార్లమెంట్ లో మీరు ఏ కులం, మీరు ఎవరు పుట్టిండ్రు అని అడుగుతారు. వీళ్ళకు ఎవరికైనా తెలుసా అండి? వాళ్ళ తల్లి చెప్పే వరకు ఎవరికి పుట్టిండో తెలియదు. ఇట్లా మాట్లాడడం జరుగుతుంది. ఇది పరిస్థితి. శివకుమార్ గారు, మొత్తం మీద బీసీలకు చట్టసభల్లో 42% తెప్పియలేకపోయినా అనే ఒక చింత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడ్డది. కానీ బీఆర్ఎస్కు అంతకంటే ముందు బీసీలకు సపోర్ట్ చేయలేము అనే కంటే ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకొని ముందుకు పోతున్నదని ఒక దిక్కుంది. కానీ చట్టసభల్లో ఏది లేకపోయినా కానీ మేము
42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పిస్తాం, కానీ అది కులగణన జనగణన జరిగినాక శాశ్వత భారతదేశం మొత్తం జరిగిన తర్వాత అనేది బీజేపీ నినాదం. ఈ మొత్తం మీద ఈ 3 పార్టీలు ఎవరికి వాళ్ళు మేము బీసీని ఎత్తుకుంటున్నారు, కానీ బీసీలకు ఎవరు ఏం ఆద్యం పోస్తారు, ఎవరేం తాలింపులు వేస్తారు అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. బీసీ పేరుతో ముందుకు వెళ్తున్నది ఎవరు అనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.